నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కుసుమ రామయ్య పాఠశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు. ఆలయాల పునర్నిర్మాణానికి బీజేపీ పార్టీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని వెల్లడించిన బీజేపీ నాయకులు. సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సర్వేయర్. శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో బాలకలోత్సవ వేడుకలు. రాజన్న ఆలయంలో యథావిధిగా భక్తుల దర్శనంపై బీజేపీ నాయకులు హర్షం. టీజీఎస్ఆర్టీసీ సిరిసిల్ల డిపో రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. ప్రజాసేవలో ఉంటూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని జిల్లెళ్ల మాజీ సర్పంచ్ మాటల మధుకు సూచించిన మాజీ మంత్రి కేటీఆర్. బాలికలు సురక్షితంగా విద్యావంతులుగా స్వయం సమర్థులుగా ఎదగడానికి సమాజంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్పర్సన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు బి పుష్పలత అన్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జెడ్పీహెచ్ఎస్లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి బాలిక గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్పర్సన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు బి పుష్పలత అన్నారు. చట్టాలపై ప్రతి మహిళ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన మరియు చిత్రలేఖనం పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ మాట్లాడుతూ ఈ బహుమతులు జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ఏఈజీఏఎస్ కింద స్పాన్సర్ చేయబడి తీసుకోబడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఎస్ఐ వినీతారెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ మోతిలాల్, న్యాయవాదులు ఏ వేణు, జి ఆంజనేయులు, లోక్ అదాలత్ సభ్యులు సిహెచ్ భాస్కర్ పాల్గొన్నారు. Girl and money. We don't compare girls with money. Very good caption. Schedule. Though other parents also give blessings, but this is a special occasion. I am feeling very blessed. And madam, every time our local members will be coming forward for doing awareness camp. And this time even our National Legal Service Authority has contributed for this mementos. So we have organized painting competition and essay writing competition. Madam, with your blessed hands will distribute prizes to the children. Thank you. I'm really proud to say that I'm lucky to be here. నేను రాధిక వీఆర్ బ్యాడ్ మాకు తెలుగు సరిగ్గా రాదు. సో యూ ఎక్స్క్యూజ్ ఆల్ మై లిటిల్ గర్ల్స్ అండ్ బాయ్స్, మాకు ఎక్స్క్యూజ్ చేయండి. మాకు మీ ద్వారా తెలుగు మాట్లాడడం రాదు, మీరు నేర్పించారు. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్
టుడే ఈరోజు ఇంటర్నేషనల్ చైల్డ్ డే అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఒక్కసారి ఆలోచిస్తారా? ఇట్ ఈస్ నథింగ్. మనం లా గురించి అన్ని మాట్లాడదాము, అది ఒక ఆస్పెక్ట్. బట్ నౌ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ డే టు ఎంపవర్ గర్ల్స్. గర్ల్స్కి వాళ్ళ రైట్స్ గురించి, వాళ్ళ మీద వాళ్ళకున్న హక్కులు, అవేర్నెస్ గురించి వాళ్ళు జాగృతి చేయాలన్న పర్పసే ఈరోజు ఇంటర్నేషనల్ చైల్డ్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు, యూ హ్యావ్ యువర్ ఓన్ రైట్. తెలుసా గర్ల్స్? తెలుసా? సో తెలిసి సైలెంట్గా ఉండడం గ్రేటా, తెలిసి ఆ రైట్ని ఉపయోగించుకోవడం గ్రేటా? రైట్ అంటే ఎంపవర్మెంట్, అవేర్నెస్ ఇస్ ఓన్లీ టు మేక్ యూ అండర్స్టాండ్. మీకంటూ ఒక రైట్స్ ఉన్నాయి, మీకంటూ ఒక ఇది ఉంది. యూ గెట్ అప్ అండ్ ఆస్క్ ఫర్ యువర్ రైట్స్. యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ యువర్ రైట్స్. నాది ఇది, నాది నా రైట్ అని మనం అడగనంతసేపు ఎవరు మనకి ఏ రైట్స్ ఇవ్వరు. You have to raise up for your rights. I have gone through కొన్ని essays రాస్తారు పిల్లలు, బాయ్స్ ఎస్పెషలీ. I don't remember the name. చాలా బాగా రాశారు. మదర్, గర్ల్ is not only a mother, wife, sister, teacher, doctor, engineer, what not. Everything is women. He says his world is made of women. I am very proud for the child. I don't want to name him, but he is rightly said. Abhay chala correct ga chepparu. My world is, I came into this world because of my one girl child. Our girl child ni వాళ్ళ mother protect చేయకపోతే ఈ రోజు నేను ఉండేవాడిని కాదేమో. చాలా పెద్దగా ఆలోచించాడు అబ్బాయి. Wish you all a happy International Girls' Child Day and rise up to your rights. Don't go behind and say sorry. Sorry అన్నది రాకూడదు. మీ రైట్ ఉన్నంతసేపు get up and ask for your rights. Thank you for giving me this opportunity. నా పేరు వేదాంతి. వైపుల్ మేరీ జిల్లా పరిషత్ హై స్కూల్ సిరిసిల్ల. నేను ఉమెన్స్ అవేర్నెస్ గురించి డ్రాయింగ్ చేసినాను. అమ్మాయిలని డబ్బులతో కూర్చొద్దు అంతా డ్రాయింగ్ చేసినాను. నాకు అంతా ఫస్ట్ I am from Kisma Ramesh Jilla Parishad High School. This program is safety of girls and environment of girls. Girls are often abused, harassment and public, within public also, in school also. Because in environment, girls do not go to school or any cases state environment is strict law against sexual and rape harassment, ensures state transportation for girls, educate boys and men about how to respect the girls. Thank you for giving me this opportunity. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా దర్శనాలను భక్తులకు నిలిపివేస్తూ ఏకాంత సేవలు చేస్తూ అర్జిత సేవలు భక్తుల దర్శనాలను భీమన్న ఆలయంలోకి మార్చడం అన్న విషయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ చేసిన ఆందోళనకు ప్రభుత్వం యథావిధిగా దర్శనాలు కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పట్టణ బీజేపీ అధ్యక్షులు దుమ్మాల శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా అదే రకంగా భక్తుల యొక్క నమ్మకాలను వమ్ము చేయకుండా రాజన్న ఆలయ ఆవరణలోనే దర్శనాలను ఏర్పాటు చేస్తూ అదే రకంగా ఆర్జిత సేవలను కూడా ఏర్పాటు చేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తున్నామని శ్రీకాంత్ వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలను భక్తుల నమ్మకాల పట్ల విశ్వాసంతో చేసే కార్యక్రమాలు తప్ప అభివృద్ధికి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఆటంకం కాదన్నారు. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం యొక్క అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుందని, కానీ అందులో భాగంగా భక్తులకు రాజన్నను దూరం చేస్తామంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. భీమన్న ఆలయంలో అర్జిత సేవలను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మ్యాన రాంప్రసాద్, మోర రవి, సూరం వినయ్, దూడం సురేష్, దేవేందర్ రెడ్డి, మెరుగు శ్రీనివాస్, సిద్దిరాజు, వైశాలి, వేముల సురేష్, మురళి, గాలి శ్రీనివాస్, శ్రీధర్, శేఖర్, రామారావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా
की जय श्री राम వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్జిత సేవలు మరియు భక్తుల దర్శనాలను భీమన్న గుడిలో చేసుకోమన్నటువంటి నిర్ణయాన్ని గుడిలో మాత్రం ఏకాంత సేవలు చేస్తూ అభివృద్ధిలో భాగంగా నిర్మాణం చేస్తామన్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే నిన్నటి రోజు వెనక్కు తీసుకొని ఆర్జిత సేవలు భక్తుల దర్శనాలను యథావిధిగా గర్భగుడిలోనే కొనసాగిస్తామని గవర్నమెంట్ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధికి ఆటంకం కాదు, ఆలయ అభివృద్ధికి మా వంతు సహకారం ఉంటుంది. అభివృద్ధిని కాంక్షిస్తున్నాం మా భారతీయ జనతా పార్టీ. అలాగే భక్తుల మనోభావాలు, వాళ్ళ ఆశలు ఎప్పుడైతే వాటికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాల మీద మాత్రమే మా భారతీయ జనతా పార్టీ యుద్ధం మరియు మా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయో వాటిని మాత్రమే మేము పరిగణలోకి తీసుకొని మా యుద్ధం ఉంటుంది. నిన్నటి రోజున దాన్ని ఎప్పుడైతే వ్యతిరేకంగా వారు వెనక్కి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ గవర్నమెంట్కు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలు దెబ్బతింటే వాటికి వ్యతిరేకంగా మా యుద్ధం ఉంటుంది అని తెలియజేసుకుంటూ గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ చేసిన ఆందోళనలను అలాగే బండి సంజయ్ కుమార్ గారి మన పార్లమెంట్ సభ్యులు అలాగే కేంద్ర హోంశాఖ మంత్రులైనటువంటి సంజయ్ కుమార్ గారి సూచన మేరకు భక్తులకు యథావిధిగా రాజన్న గుడిలోనే ఆర్జిత సేవలు అలాగే భక్తుల దర్శనాలకు మళ్ళీ ఎలాగైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము ఈ విషయాన్ని స్వాగతిస్తున్నాం. భక్తుల మనోభావాలు దెబ్బతింటే ఎప్పటికైనా మేము యుద్ధం చేస్తూనే ముందుకు పోతాం. ఇలాంటి నిర్ణయాలు భక్తులకు అనుకూలంగా తీసుకుంటే మాత్రం స్వాగతిస్తాం. ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి పత్రికా సోదరులకి నమస్కారం. భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ద్వారా మేము నిన్న నిరసన తెలియజేయడం జరిగింది. మరియు ప్రభుత్వం వేములవాడ దేవస్థానంపై కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల దాన్ని మేము ఖండించి నిరసన తెలియజేసాం. దాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వంకు వ్యతిరేకంగా మేము నిరసన చేయడం జరిగింది. అట్టి నిరసనను వాళ్ళు వెనక్కి తీసుకొని మళ్ళీ యథాప్రకారం వేములవాడ దేవస్థానానికి పూజలు చేస్తామని చెప్పడం దీనికి గర్వించదగింది. ఇట్టి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు అందరికీ శుభాభినందనలు. ఇటువంటి నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజల మానవాలను దెబ్బతినే విధంగా తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన, భక్తుల పక్షాన ఎప్పటికీ పోరాడుతుంది. ఇలాంటి నిర్ణయాలు ఇంకొకసారి తీసుకోకుండా అందరినీ పరిగణలో తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్టి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జై మాత, భారత్ మాతాకి. సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ సర్వేయర్ అతని అసిస్టెంట్ పట్టుబడ్డారని కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఈరోజు కార్యాలయంలో భూమి కొలతలకు సంబంధించిన పత్రాలు ఇచ్చేందుకు గాను 20,000 రూపాయలు ఇస్తూ ఏసీబీకి చిక్కినట్లు తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాలలో 3 ఎకరాల భూమి కొలతలు వేసేందుకు సర్వేయర్ 30,000 రూపాయలు లంచం అడిగినట్లు బాధిత రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ ట్రాప్ చేసినట్లు డీఎస్పీపీ విజయ్ కుమార్ తెలిపారు. సర్వేయర్ మడిశెట్టి వేణుగోపాల్ భూమి కొలతలు వేసేందుకు మొదటగా 10,000 తీసుకున్నాడని, పత్రాలు ఇచ్చే సమయంలో మరో 20,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. వేణుగోపాల్ అతని అసిస్టెంట్ సూర్యవంశీపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీపీ డీఎస్పీ తెలిపారు. నమస్తే అండి, నేను విజయ్ కుమార్ డిఎస్పీ ఏసీబీ కరీంనగర్. మన కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల పట్టణ తహసీల్దార్ ఆఫీస్లో మడిశెట్టి వేణుగోపాల్ సర్వేయర్ అండి, అండ్ ఆయన అసిస్టెంట్ సూర్యవంశీ అనే అబ్బాయి, వీళ్ళిద్దరూ నిన్న ఒక ల్యాండ్ సర్వే చేసి దాని మీద రిపోర్ట్ ఇవ్వడానికి టోటల్ 30,000 డిమాండ్ చేశారు. 30,000 డిమాండ్ చేసి కంప్లైంట్ దగ్గర నుంచి నిన్న సర్వే చేసి 10,000 రూపీస్ క్యాష్ రివార్డ్గా తీసుకున్నారు. అండ్ ఈరోజు సర్టిఫికేట్ దాని సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసము
20,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. టోటల్ 30,000కి 20,000 యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు పట్టుబడ్డారు. సర్వేయర్ గారు తీసుకోలేదు చేతితోటి, వాళ్ళ అసిస్టెంట్ని తీసుకోమంటే రైట్ హ్యాండ్ తోటి అబ్బాయి తీసుకొని పాకెట్లో పెట్టుకున్నాడు, రైట్ పాకెట్లో. రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఈ సూర్యవంశీ అనే అబ్బాయి దగ్గర అసిస్టెంట్ దగ్గర నుంచి వచ్చాయి. ఈ సూర్యవంశీ ప్రైవేట్ అసిస్టెంట్ అండి ఇతనికి, గవర్నమెంట్ సర్వేయర్కి. అందుకని సూర్యవంశీని అండ్ సర్వేయర్ వేణుగోపాల్ని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో బాల కలోత్సవాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులు ఈ బాల కలోత్సవ కార్యక్రమంలో పాల్గొని తమ కళా నైపుణ్యాలను చాటుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని మున్సిపల్ ఆధీనంలో ఉన్న సినారే కళామందిర్ను కళాకారుల కోసం కేటాయిస్తే అద్భుతమైన ప్రతిభగల విద్యార్థులకు వేదికగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు అశోక్ నక్క, ప్రధాన కార్యదర్శి కోత్వాల్ సాయి ప్రశాంత్, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ సిద్ధుల హరీష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ దాదాపుగా 7 సంవత్సరాల నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎక్కడా లేని విధంగా మన సిరిసిల్లలో బాల కలోత్సవాలు నిర్వహిస్తున్నాము. 2016లో దీన్ని స్థాపించాము. 2006 నుంచి 2020 వరకు కొనసాగించాము. కొన్ని కారణాల వలన 4 సంవత్సరాలు ఈ బాలోత్సవాలను కూడా ఆపడం జరిగింది. దీనికి కారణం కూడా మన దగ్గర కళా పోషకులు కళను అభివర్ణించే వారు లేకపోయేసరికి ఈ బాలోత్సవాలు ఆపడం జరిగింది. మళ్ళీ ఎలాగైనా ఈ బాల కళోత్సవాలు నిర్వహించాలని ఒక సంకల్పంతో ముందుకు వస్తున్నాం. ఎందుకంటే పిల్లల్లో డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ ఏ ఒక్క కళను కూడా ప్రోత్సహించే వారు లేకపోయేసరికి మళ్ళీ ఈ లంబోదర 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2025లో మళ్ళీ ముందుకు వచ్చింది. ప్రతి ఒక్క పిల్లలు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ కాంపిటీషన్లో ప్రథమ ద్వితీయ బహుమతితో పాటు కన్సెషన్ ప్రైజ్ కూడా ఉంటుంది. ఈ వేదికను కూడా మన సినారే కళామందిర్లో నిర్వహిస్తున్నాము. దాదాపుగా మన తెలంగాణలోని అతిపెద్ద స్టేడియంగా రవీంద్ర భారత్ తర్వాత అతిపెద్ద స్టేడియం మన రాజన్న సిరిసిల్ల జిల్లా సినారే కళామందిర్. ఇప్పుడు దాన్ని మన మున్సిపల్ వాళ్ళు ఆధ్వర్యంలో ఉంది. దాన్ని కొంచెంత మంచిగా క్లీన్ చేయించి దాన్ని కళాకారులకు అప్పగిస్తే దాన్ని ఒక హైదరాబాద్ లాగా నిర్వహించడానికి చాలామంది కళాకారులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనకు కళాభారతి మన కరీంనగర్లో ఉంది. కళాభారతి కంటే మన సినారే చాలా పెద్దది. అంత పెద్ద సినారే కళామందిర్ని కళాకారులు వినియోగించుకోవాలంటే కూడా చాలా డబ్బుతో కూడుకుంటుంది. మనకు సినారే కళామందిర్ దాదాపు 25 నుంచి 30 వేల దాకా అవుతుంది. అయినా ఆ 25,000 30,000 అయినా పర్లేదని మేము అందులో చేస్తున్న కారణం ఏంటంటే సినారే అది కళా వేదిక కాబట్టని. అలాంటి వేదికను కళాకారులకు కానీ ఇంకెవరికైనా అప్పచెప్పి దాన్ని మించి రూపురేఖలతో సినారే అని ఒక నూతన తరానికి అందించాల్సిందిగా ఈ పత్రిక ముంగట మీ అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కళా పోషకులకు మరియు కళలను ఆదరించే ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క నమస్కారాలు. భారత కళా ప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి దివ్య ఆశీస్సులతో శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా బాల కళోత్సవాలను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క కళల్ని వెలికితీసే భాగంగా, వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసే భాగంగా ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రాజన్న భక్తుల మనోభావాలకు అనుగుణంగా బీజేపీ పోరాటం ద్వారా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్రావు తెలిపారు. ఈరోజు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి కోస్ని వినయ్తో కలిసి మాట్లాడారు. రాజన్న భక్తులకు యథావిధిగా దర్శనాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించడం బీజేపీ పార్టీ నైతిక విజయమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే బీజేపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదేశాల మేరకు పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా మీడియా
మీడియా కన్వీనర్ కాసుగంటి రాజు, మండల ప్రధాన కార్యదర్శి ఇటుకల రాజు, కోస్ని వినయ్ యాదవ్, ఉపాధ్యక్షులు రెడ్డిమల్ల ఆశీర్వాద్, పోకల శ్రీనివాస్, ఇటుకల మహేందర్, పొన్నం శ్రీనివాస్, జిందం నరేష్, బక్కశెట్టి రాజు, కన్నె అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మొన్నటి రోజున వేములవాడ రాజన్న ఆలయం మొక్కల గురించి అభివృద్ధిలో దర్శనాలకు భక్తులను నిలివేస్తూ ఏకాంత సేవలు, అర్జిత సేవలు, గుడిలో రాజన్న గుడి కాకుండా భీమేశ్వర ఆలయంలో కోడల మొక్కులు కానీ ఇవన్నీ చెల్లించాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అటు నిర్ణయానికి కాకుండా భారతీయ జనతా పార్టీ మేరకు పార్లమెంట్ సభ్యులు గౌరవ మంత్రివర్యులు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు తెలిసినప్పటికీ మా భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ మేము తీసుకున్నటువంటి వ్యతిరేక నినాదాల కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము దానికి స్వాగతిస్తూ మాకు ఈరోజు రాజన్న యథావిధి సేవలు మొదలవుతాయని చెప్పి వారు నిన్నటి వరకు నిర్ణయం తీసుకున్నటువంటి వారిని స్వాగతిస్తున్నాము. మేము భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా ఆలయ అభివృద్ధిలో కానీ ఇలాంటి వ్యతిరేకం కాదు. దైవ దర్శనాలను యథావిధి కొనసాగిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము హర్షవర్ధనిస్తున్నామని చెప్పి భారతీయ జనతా మండలి తరఫున మేము అందరికీ తెలియజేస్తున్నాం. మొన్నటి రోజున శుక్రవారం రోజున సాయంత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆలయ అభివృద్ధిలో భాగంగా రాజరాజేశ్వర స్వామి గుడి లోపల దర్శనాలను నిలిపివేయడం చేస్తూ ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది. రాజన్నకు చెల్లించేటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో భీమేశ్వర ఆలయాలను చెల్లించడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ దాని మీద శనివారం రోజున ఆందోళన నిర్వహించడం జరిగింది. ఏదైతే దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ రాజరాజేశ్వర స్వామి కోట మొక్కులు తెలంగాణ లోపల వివిధ జిల్లాలలో కావచ్చు, పోతే పక్కపొంటి రాష్ట్రాలలో కావచ్చు ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఎందుకంటే మొక్కుకున్న తర్వాత మొక్కు తీర్చకపోతే దాని పవర్ అనేది వెంటనే చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి విషయం లోపల రాజన్న మొక్కిన మొక్కులు ఏ రకంగా భీమేశ్వరాలయంలో చెల్లించడాన్ని పూర్తిగా వ్యతిరేకించడం. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అభివృద్ధి విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా వ్యతిరేకం కాదు. అది ఏ పార్టీ అన్నా కానీ ఏ నాయకులన్నా కానీ ఆలయాలను అభివృద్ధి చేసే విషయంలో పూర్తిగా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతూ ఉన్నది. కాకపోతే అక్కడ దర్శనాలకు కొంచెం వీలు కల్పిస్తూ అభివృద్ధి చేసుకునే విషయంగా వెళ్ళాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. శనివారం రోజున డిమాండ్ చేయడం దాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ అర్జిత సేవలు కావచ్చు, దర్శనాలను మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం అనేది అది సంతోషకరమైన విషయం. అదేవిధంగా గుడి ఎన్ని రోజులు మూయబడుతుంది ఒక క్లారిటీ లేదు. అంటే గుడి ఎన్ని రోజులు మూస్తారు, ఎప్పటిదాకా మూస్తారు, ఏ రకంగా దాంట్లో ఉన్న దర్గాలు ఏ రకంగా దాన్ని పరిశీలనలోకి తీసుకుంటారని చెప్పి ఆ విషయాలు ఇవి కూడా పరిగణలోకి తీసుకోకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడం జరిగింది. ఏదైతే రాజన్న ఆలయానికి అభివృద్ధి చేసే విషయంలో పూర్తిగా భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉన్నది. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో స్టార్ట్ అయిన కాంచెల్లి హిందూ దేవాలయ విషయంలో కొన్ని చోట్లల్లా దేవాలయాలు ఇప్పటికీ చాలా విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్టి విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలకు అభివృద్ధి కార్యక్రమం పరంగా కావచ్చు, వాటి పరంగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సాల్వ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. టీజీఎస్ఆర్టీసీ సిరిసిల్ల డిపో రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈరోజు పట్టణంలోని సిపిఐ కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కమిటీని ప్రకటించారు. టీజీఎస్ఆర్టీసీ సిరిసిల్ల డిపో రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎం లక్ష్మణ్, కార్యదర్శిగా డి రాజేశ్వర్, ఉపాధ్యక్షులుగా పి వేణుగోపాలాచారి, కోశాధికారిగా టి దేవయ్య, ముఖ్య సలహాదారుగా ఎం లక్ష్మీకాంతం, మనోహర్లను ఎన్నుకున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 100 మంది రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇంకొకటి ఏంటంటే మరి గ్రూప్ ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ గ్రూప్ ఉంది. స్టేట్ గ్రూప్లో రిటైర్మెంట్ అనేది పెట్టేసి దాంట్లో అన్నీ ఏదో పనికొచ్చేది మొత్తానికి అది అసలు ఏది రాదు. ఇది వస్తుందని పెడతారు, ఇంకోటి వస్తుందని పెడతారు, అంటే మనుషులను కన్ఫ్యూజ్ చేయడానికి అంతా దానికి ఎక్కువ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఏదైనా సరే మన కమిటీ ఏదైతే ఉందో మనం ఒక గ్రూప్ ఏదైతే ఉందో మనం ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం.
ఆ గ్రూప్లో ఏదైనా ఉన్నట్టుంటే దాంట్లో ఏది ఉన్నా కానీ జెన్యూన్ ఉంటేనే మనం ఆల్రెడీ ఆ గ్రూప్లో పెట్టాలి. అది ఆర్టీసీకి సంబంధించిన మన రిటైర్మెంట్ సంబంధించినటువంటి సమస్య అయితేనే పెట్టాలి. దాంట్లో గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, తిన్నావా, ఉన్నావా, పన్నావా, ఏం చెప్తున్నావు అనేటువంటి అన్నీ కూడా మనం పెట్టి దాన్ని అంత చెత్త తయారు చేసుకొని ఫోన్ అంతా కూడా ఖరాబ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది నిజమైనటువంటి మెసేజ్ ఎప్పుడైతే వస్తుందో అది అప్పుడు మనం చూడం. అప్పుడు ఏమైందంటే ఆ మెసేజ్ మిస్ అవుతుంది. అడ్డమైన అన్ని చూస్తాం. అసలు మెసేజ్ అనేది ఆల్రెడీ వాస్తవానికి ఎందుకు ఇచ్చింది నేను ఇప్పుడే తెలుస్తుంది నాకు. అది చనిపోయిన సంగతి కూడా తెలియదు. అంటే మనం రోజు దాన్ని ఊరికి ఓపెన్ చేద్దామంటే బిజీ అయిపోయింది. అందులో చెప్పలేదు, అందులో ఏమవుతుంది అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం అందరం కూడా దాదాపు 65 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళమే ఉన్నాం. కాబట్టి అందరం మైండ్ మీద చుట్టూ ఉన్న వాళ్ళమే. కాబట్టి బట్టి ఏదో చిల్లర మనం మెసేజ్లు పెట్టేసి మనమే విమర్శలు చేసుకోవడం, లేకపోతే ఏదైనా జరిగితే కూడా ఇట్లయింది అట్లయింది అని చెప్పి కూడా ఎవ్వరు కూడా విమర్శ చేయద్దు. ఏదైనా ఉన్నట్టుంటే మనం అందరం కూడా ఒక 60 ఇళ్ళ ఏదో మేము ఎన్నుకున్నంత మాత్రాన మీరు పెద్దలు కాదు, మీరు చిన్నులు కాదు. మీరు కూడా అందరూ దాదాపు 60 సంవత్సరాలు పరిపక్వత, అందరికీ కూడా మైండ్ పరిపక్వత వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఎవ్వరు కూడా ఇలా అన్యాయంగా భావించద్దు. ఏమైనా తప్పులు జరిగితే మన దాంట్లో ఏమైనా జరిగితే కూడా మనం ఎప్పుడు కాల్ చేస్తే, ఎప్పుడు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే అప్పుడు మనం అందరం కూడా దాదాపు అధిక సంఖ్యలో రావాలి. మనకేదైనా ఉంటే ఆ ప్రాబ్లం ఇక్కడనే మనం డిస్కస్ చేసుకోవాలి. బయట ఎక్కడ కూడా డిస్కస్ చేసి వీళ్ళు ఆయన ఇట్లా చెప్తున్నాయి, ఇట్లా చెప్తున్నాయి, ఆయన అట్లా చెప్తున్నాయి, ఇలా ఎవరికేం డబ్బులు వచ్చేది కాదు. లేకపోతే మనం యూనియన్ డబ్బులు వసూలు చేసుకొని గడ్డ వేసుకొని. రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు మాట్ల మధు జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. షాల్వా కప్పి కేటీఆర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. తెలంగాణ ఉద్యమంలో చేసిన పోరాటాలు, ప్రజాప్రతినిధిగా చేసిన సామాజిక కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ మాట్ల మధును మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ పలువురికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఆయన వెంట టెస్కప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, టీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు జక్కల నాగరాజు ఉన్నారు. స్వస్తి పూజా విశ్వవేదాః స్వస్తి హస్తాదృష్టోరిశ్వైభిః స్వస్తి న బృహస్పతిర్దదాతు శతమానం భవతి శతాయుష్యేంద్రియే ప్రతిష్ఠతే. ఒక్క నిమిషం హాయ్ గారు, ఒక్క నిమిషం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుసుమ రామయ్య పాఠశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు. ఆలయాల పునర్నిర్మాణానికి బీజేపీ పార్టీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని వెల్లడించిన బీజేపీ నాయకులు. సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సర్వేయర్. శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో బాలకలోత్సవ వేడుకలు. రాజన్న ఆలయంలో యథావిధిగా భక్తుల దర్శనంపై బీజేపీ నాయకులు హర్షం. టీజీఎస్ఆర్టీసీ సిరిసిల్ల డిపో రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. ప్రజాసేవలో ఉంటూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని జిల్లెల్ల మాజీ సర్పంచ్ మాట్ల మధుకు సూచించిన మాజీ మంత్రి కేటీఆర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.